మేడం ఇప్పుడు చూస్తుంటే జోగి రమేష్ వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఆయన ఇలాంటి అరాచకాలకు పాల్పడడం మనం చూసాం. స్వయాన అప్పుడు ఆ టైంలో మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన తన అనుచరులతోని ఎలాంటిది చేశారో మనం చూసాం. ఇప్పుడు కూడా తన మీద అలాంటిది ఏమైనా జరుగుద్దేమో అని చెప్పేసి ఒక భయంతోని తను పరారిలో ఉన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో సీజ్లో ఉన్నాయో వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్ముకున్నారు, వాటిపైన కేసు ఉంది. సో వాటి వల్ల కూడా తనకి ఏదో జరుగుద్దని ఒక భయంతో కూడా తను పరారిలో ఉన్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగింది కదండి అప్పట్లో. ఆ దాడికి సంబంధించి జోగి రమేష్ ఆయన అనుచరులు ఉన్నారు అందులో ఆ కేసులో. అంటే జోగి రమేష్ చేయించాడని మనందరికీ తెలుసు, అర్ధరాత్రి గోడ దూకింత. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ అగ్రిగోల్డ్ భూములు అన్నారు కదా, అగ్రిగోల్డ్ భూముల్లో ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా అగ్రిగోల్డ్ భూములు పక్కనే ఒక ఫ్లాట్ కొంటున్నట్టు ఈ నాటకం ఆడి, ఆ ఫ్లాట్ కొన్నాక నెంబర్ సరిగా లేదని అది మార్చాలని చెప్పి అగ్రిగోల్డ్ ఈ సీజ్ చేసిన భూములు ఏవైతే ఉన్నాయో అందులో ఒక ప్లాట్ నెంబరు దీంట్లో వేయించుకున్నాడు. అంటే ఆ ప్లాట్ నెంబర్ ఇందులో మార్పించుకుని ఆ అగ్రిగోల్డ్ భూములు ఏవైతే సీజ్ చేసి అమ్మకానికి పెట్టడానికి వీల్లేదో ఆ ప్లాట్ వాట్ ఎవర్ ఈయన తీసుకుని దానికి చుట్టూ అంతా ప్రహరీ గోడ కట్టేసి కబ్జా చేసేసి దాన్ని అదేం చేశాడు, మళ్ళా తన కార్యకర్తకే అమ్మేశాడు. చైతన్య అట అతని పేరు. అంటే చూడండి ఎంత తెలివి, అతి తెలివి అంటారు దీన్ని. కాబట్టి అసలు మీరు జగన్మోహన్ రెడ్డినే అంటారా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే మనుషుల్ని అంటారా? అంటే మనకి యథా రాజా తథా శిష్య అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో వీళ్ళు అలాగే ఉన్నారు. అసలు ఇట్లాంటి ప్రభుత్వం వెళ్ళిపోవటం అనేది ప్రజలు నిజంగా ఎంతో సంతోషించాల్సిన అంశం. వాళ్ళు ఇలాంటి వాళ్ళని వదిలించుకున్నారని. ఎవరిని ముట్టుకోండి మీరు, అవినీతి, అక్రమాలు, దందాలు, లేకపోతే కొట్లాటలు, లేకపోతే ఎదుటి మనిషి మీద దౌర్జన్యాలు చేయడాలు. అసలు ఎవరండి మీరు? పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, కొడాలి నాని, ఎవరిని తీసుకోండి, భూతగాదాలు లేకపోతే గొడవలు లేకపోతే ఇట్లాంటి పనికిమాల పనులు చేసిన వాళ్ళే కదా. అవినీతి ముఖ్యంగా, తర్వాత దౌర్జన్యాలు. ఇప్పుడు ఇతను తక్కువవాడు జోగి రమేష్. ఇప్పుడు జోగి రమేష్ దీని మీద ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే లోకేష్ కావచ్చు వాళ్ళు దృష్టి పెట్టారు. వాళ్ళేం వదిలేయరండి. ఎందుకంటే జరిగింది ఎవరి మీద? అప్పుడు మాజీ ముఖ్యమంత్రి మీద. అప్పటికే 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. అటువంటి వ్యక్తి మీద మీరు చేసిన దౌర్జన్యాన్ని ఎందుకు వదిలేసేయాలండి? వాళ్ళు పట్టించుకోకపోయినా కేసులు తిరగదోడతారు కదా. ఈరోజు డీజీపీ రెడీగా ఉంది అరెస్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ జోగి రమేష్ కొడుకు, కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే జోగి రమేష్ బ్రదర్ కూడా అన్నమాట. కాబట్టి ఇవి చిన్న విషయాలు కాదండి. అసలు ప్రజలు మాత్రం అడుగడుగునా అసలు ఏం జరుగుతోంది, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, అప్పుడు నాయకులు ఎలా ఉన్నారు, రాజకీయ నాయకులు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అప్పటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేశారు, రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారు, ఎంత భయభ్రాంతులకు గురి చేశారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళు పూర్తిగా దృష్టి పెట్టాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపటికి పునాది. ఇవన్నీ కూడా అంటే రేపు ప్రజలు వేసే ఓటుకి ఈ అంశాలన్నీ కూడా పునాది. వాళ్ళు ఆలోచించుకోవటానికి ఇవన్నీ వాళ్ళు అవగాహన చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు మళ్ళా రేపొద్దున్న ఇదే పని చేశారంటే మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ అధోగతికి వెళ్ళిపోతుందండి. ఇంకా ప్రజలు బతకలేరు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మీకు గుర్తుంది, ఎలక్షన్స్ ముందు కూడా మనం చెప్పుకున్నాం. వీళ్ళు కనుక ఓటు వేస్తే మళ్ళా వైసీపీకి వాళ్ళు అందరూ కూడా మైగ్రేట్ అయిపోతారు, భూములు ఆస్తులు అన్నీ వదిలేసుకున్నాను మనం చెప్పాం. కాకపోతే ఏంటంటే అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడు ఉంది కాబట్టి అవన్నీ ప్రజల్లోకి తెలుగుదేశం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళగలిగారు. లాస్ట్ మినిట్లో అయినా కూడా ఒక వారంలో ప్రజల మనసుల్లోకి అది బాగా వెళ్ళింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకతే కాకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఆ రోజు చాలా బాగా పనిచేసింది. లేదంటే ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు కదా. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే ప్రజలు తెలివిగా ఉండాలండి. ఈరోజు జోగి రమేష్ అసలు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అంటే పారిపోయాడేమో. అంటే సిఐడి ఆల్రెడీ వేటలో ఉన్నట్టు, జోగి రమేష్ ని వెతికే వేటలో ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకు మరి అప్పుడు అధికారం ఉన్న అధికార బలంతో అలా చేయడం, ఇప్పుడు అధికారం కోల్పోయాక ఇలా భయపడి అసలు ఎవరికి దొరకకుండా పారిపోవడం అనేది అసలు ఎలా చూడాలంటారు మనం? అంటే ఆ రోజు ఏం చేశాడంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద
ఇట్లా చేయించగలిగాడు దాడి రాత్రి. మర్నాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు ఆయన హీరో అయిపోయాడు ఆయన కంటికి. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బోర వెచ్చుకుని చూసారా నేను కాబట్టి చేయగలిగాను అన్నట్టుగా చెప్పుంటాడు. సో జగన్మోహన్ రెడ్డి ఇతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటి? చంద్రబాబుని ఎవరైనా తిట్టాలి, ఎవడైనా ఇబ్బంది పెట్టాలి, ఎవరైనా ఆయన్ని బాగా అంటే ఏ రకంగా అయినా సరే లొకేషన్ కావచ్చు, వాళ్ళని ఎంత తిట్టి ఎంత వాళ్ళని ఇబ్బంది పెడితే ఈయనకి అంత మానసిక ఆనందం అనమాట. ఎందుకంటే ఈయన ఒక మానసిక రోగి కదా జగన్మోహన్ రెడ్డి. మామూలు మనిషి అయితే ఇట్లా ఉండడు. ఎలా ఉండాలి? ఒక నిజంగా అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడైతే జగన్మోహన్ రెడ్డి లాగా ఖచ్చితంగా ఉండడండి. చాలా తెలివిగా, చాలా చక్కగా ప్రతిపక్షం ఏంటి, తను అధికార పక్షం ఏమిటి, ఏం చేయాలి, ప్రజలకు ఏం కావాలి, మనం మళ్ళా రావాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇన్ని ఆలోచిస్తారు. ఈయనకంతా కూడా అసలు ఎవరినైనా పొగిడితే భరించలేడు. ముందు చెల్లెల్నే భరించలేకపోయాడు కదా. చెల్లెలకి షర్మిల గారికి కొంచెం ఫేమ్ వస్తుంది, తను ఎక్కడ తనకన్నా ఎక్కువ ఒక మెట్టి ఎక్కువైతారో అని చెప్పేసి తననే పార్టీ నుంచి వెళ్ళి బయటికి పంపించడం, అంటే ఒక పదవి అనేది కూడా ఇలాంటి పదవి ఇవ్వకుండా తనని పక్క రాష్ట్రానికి పంపించేసేయడం. సో ఇదంతా కూడా తనకి ఎక్కడో ఒక భయం లోపల ఫస్ట్ నుంచి కూడా ఉంది. భద్రతా భావం అంటాం దాన్ని. ఆయనకి అంటే తన నీడని చూసి తనే భయపడతాడు అనమాట. మీకు అర్థమైందా? మీకు ఎవరికైనా కుక్క కరిచింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు సరైన మెడిసిన్స్ తీసుకోకపోతే 6 నెలల తర్వాత ఆ మనిషి నీళ్ళని చూసే భయపడతాడు. నీళ్ళని చూస్తే భయపడతాడు, తన నీడని చూసి తను భయపడతాడు. ఆ తర్వాత కుక్క చేష్టలు చేస్తాడు. మీకు తెలుసో లేదు, మీరు చూసారో లేదు. సో అట్లాగా ఈయన ఒక భ్రమ అన్నమాట ఈయనకి. ఈయన తన నీడని చూసి తనే భయపడతాడు. ఎవరు నన్ను చంపేస్తారేమో, పొడి చేస్తారేమో. అందుకే కదా ఈ పరదాలు కట్టుకోవడం అంతా చేసేవాడు. ఇప్పుడు పరదాలు కట్టుకోవట్లేదు కానీ ఏం చేస్తాడు మరి? ప్రజల్లో ఉండాలి కదా. ఇప్పుడు ఎలాగ ప్రభుత్వం ఒప్పుకోదు పరదాలు కట్టడానికి, ప్రజలు ఒప్పుకోరు. 5 ఏళ్ళు అంటే సాగింది. ఎందుకు చెప్తున్నామంటే మానసిక రోగి కాకపోతే ఈ రకమైన పరిపాలన చేయడు. ఈ రకమైన వ్యక్తుల్ని ఎవరైతే దౌర్జన్యాలు చేశారు, ఎవరైతే అక్రమాలు చేశారు, ఇలాంటి మనుషులు ఎవడైనా నెత్తిన పెట్టుకుంటాడండి? అసలు ఎవరైనా క్షమించే విషయాలా? ఇప్పుడు తెలుగుదేశంలో నిన్న తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఒక ఎమ్మెల్యే గారి భార్య ఒక సిఐ మీద ఎస్ఐ మీద అరిచింది. పెన్షన్ పంపిణీ డిలే అయిపోయింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కలగజేసుకున్నది తప్పని చెప్పారు కదా. తర్వాత నిన్న ఇంకెక్కడో కూడా ఏదో జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే నాయకుడు అనేవాడు చిన్న విషయం మీద కూడా దృష్టి పెట్టాలి. అంటే పార్టీకి చెడు జరుగుతుంది, లేకపోతే పార్టీకి ఇబ్బంది అవుతుంది, రేపొద్దున రాజకీయాల్లో మళ్ళీ మనం మనగలగాలంటే అనేది ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వెంటనే వాళ్ళు స్పందిస్తారు. నిజంగా అసలు తెలివైన వాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఆ రోజు జోగి రమేష్ ఇది చేయగానే ఏం చేసి ఉండాలి? పిలిచి ఇది నువ్వు చేసింది తప్పు, ఇలా చేయకూడదు, చర్యలు తీసుకోవాలి. చేసినందుకు వెంటనే అతనికి శిక్ష పడేలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు అయ్యి ఉండేవాడు. మనం చెప్పొచ్చేది ఏంటంటే జోగి రమేష్ కానీ, జోగి రమేష్ కొడుకు కానీ, కుటుంబ సభ్యులు కానీ చేసిన తప్పిదాలకి వాళ్ళు అరెస్ట్ అయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదండి. సిఐడి ఎలాగా లుకౌట్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ రేపు పట్టుబడతాడు ఆయన. ఇవన్నీ కూడా గుణపాఠాలు కావాలి వైసీపీ నాయకులకి. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.